తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదని నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్టర్స్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్టర్ సార్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. సారీ. ఐఎమ్ సారీ, సిట్ డౌన్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐఎమ్ సారీ. ఎందుకు? అదే ఆ రోజు లిఫ్ట్లో జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారన్నమాట. అదంతా ఏం కాదు. ఓకే ఓకే. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నాయనా చంద్ర, నేను కుటుంబరావుని. ఏంటి సార్? ఒక్కసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. అలా కాదులే, ఎవరో వచ్చున్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఒక్కసారి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. వచ్చేస్తాడు. ఏంటి సార్? నాయనా చంద్రం, ఇందో నువ్వు ఇచ్చిన అద్దె లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకో. ఇదేంటండి అద్దె తిరిగి చేస్తున్నారేంటి? నాయనా, నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం. నేనేం తప్పు చేశానండి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదు బాబు, ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహస్రార్చన చేసి వెళ్ళారు. ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతారంటున్నారు. నేనేమో ఇల్లు అద్దెకిస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు. ఆవిడ గారేమో ఆఫీసర్ గారు తెలుసు, ఈ ఆఫీసర్ గారు తెలుసు అంటున్నారు. నాకు బంట్రోతు కూడా తెలియదు. నాకెందుకు వచ్చిన గొడవ బాబు? చట్ట ప్రకారం మీరు 3 నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? లేదనుకో. అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను. ఐఎమ్ సారీ. అలాగంటే అలాగా? అలాగంటే అలాగే. అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి. ఇంకేమైనా మాట్లాడాలంటే చంటితో మాట్లాడండి. ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. టిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ సారీ. వెళ్ళిపోండి. కాదు బాబు. సారీ, చాలాసేపు కూర్చోబెట్టానా? ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. ఏం మాట్లాడరంటే? ఆశ్చర్యపడ్డం ఇంకా అయిపోలేదా? మీరు దేనికి కొట్టుకోకుండా ఎలా నడవగలుగుతున్నారు? నేను పట్ట పగల కళ్ళారా చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను. చాలా సులభం. మేమేం చేసినా కొలతల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలనుకోండి. 1 2 మెట్లు. ఓకే,
ఇక్కడ నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలంటే 3 అడుగులు. 1 2 3. ఐఎమ్ సారీ, నేనే కాస్త పక్క జరిపి పెట్టాను. అలాంటిది చేయకండి, ఎందుకంటే మేము కొలతల ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పెడదాం. మీ మధ్య వద్దండి, నేను లేవగలను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ సారీ. అంత చింతరవందరగా ఉంటే నేనే మీకు హెల్ప్ కంగారు పడకండి. ఏదేది ఎక్కడ పెట్టారో చెప్పండి. ఈ కుర్చీ ఇక్కడ పడి ఉంటే అక్కడ పెట్టానండి. తర్వాత ఈ తాళం ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాను. తర్వాత ఆస్ట్రే ఇక్కడ పడి ఉంటే ఇక్కడ పెట్టానండి. ఓ గాడ్, డోంట్ బీ సారీ. ఆస్ట్రే టేబుల్ మీద ఉండాలి, నా ముందు ఉన్న టేబుల్. ఇదిగోండి. తర్వాత ఈ తాళం ఇక్కడ పెట్టండి. ఏమండి, నేను ఇదంతా నామూలని జరిగింది. డోంట్ బీ సారీ. నన్ను గురించి జాలి పడే వాళ్ళంటే నాకు నచ్చదు. ఓ గాడ్, ఇదంతా నా మూలనే. అదే కంగారు పడకండి, నేను ఎన్నో సార్లు పడ్డాను. ఐఎమ్ సారీ. ఏమైనా తాగుతారా? వద్దండి. కాఫీ అయినా తాగండి, వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి, నాకు శ్రమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే, కాఫీ. ఓకే. లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో, ఏమైంది? అంతా చీకటైపోయింది, కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంతా ఒకటే. మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గి పట్టింది, తీసుకోండి. సరే. ఏంటి, దొరికిందా? ఏమైంది? ఏం లేదు. చక్కెర ఎన్ని స్పూన్లు? ఏంటి? కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను. మీరు చీకట్లో ఎలా? ఒక ఉపకారం చేస్తారా? ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు, నాకు అది నచ్చదు. 2 స్పూన్లు చక్కెర వేశాను. ఇదిగో మీ కాఫీ. ఏమైంది? మళ్ళీ చీకటైపోయింది. ఇదిగో కాఫీ. ఎక్కడ నాకేం కనిపించలేదు. మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా, ఇదే మా జీవితం. మీ రాత్రుల కంటే చీకటైంది మా పగలు. ఇక్కడ నుంచి 5 అడుగులు టీవీ. రెడీ తాత? ఓకే ఓకే, రెడీ. 1 2 3 4. అదేమిటమ్మా బల్లె గోడక్క చూపోయావు? పో తాత, నీ కళ్ళ గంతలు కడితే బల్లిలా కాదు నల్లిలా మంచాన్ని కత్తుకుంటా. ఇదేం బ్రహ్మ విద్య, మీ నాయనంతో ఎప్పుడు ఈ ఆటలు ఆడుతుండేవాడు. నీ కళ్ళ గంతలు కట్టినా చూద్దాం. ఓకే, రెడీ. ఫ్లవర్ వేస్. 1 2 3 4. ఫ్లవర్ వేస్. తర్వాత టెలిఫోన్. టెలిఫోన్. 2 3. అయ్యో, టెలిఫోన్ కాదమ్మో, లైఫ్ సైజ్ రేడియో. పాపం ముసలాళ్ళని పట్టుకుని తమాషాలు ఎందుకు చేస్తున్నావు నాన్సీ? మా తాత తన ముసలాడని ఒప్పుకోడు తెలుసా. నానమ్మను మాత్రం ముసల్దానివి అంటాడు. ఇదిగో సార్ చిల్లరా, 3:30 పోతే 6:30. ఓ గాడ్, మర్చిపోయాను. ఏంటి సార్? చిల్లర కాస్త తక్కువ ఉందయ్యా, 1 రూపాయి. లేదు సార్, కరెక్ట్ గా ఉంది సార్, చూడండి. లేదే, 1 రూపాయి తక్కువ ఉంది. 4 1 రూపాయలు, 1 2 రూపాయలు ఉంటుంది సార్. లేదే. ఏంటేంటి, ఏమైంది? ఏదని చూసిస్తాను. తక్కువ ఉందా? సారీ సార్. కరెక్ట్ చెప్పనుగా. చంద్రం, 1 రూపాయికి 2 రూపాయలకి తేడా ఎలా తెలుసుకున్నావు? ఏముంది, తాకి చూస్తే తెలుస్తుంది. రూపాయి నోటు కన్నా 2 రూపాయలు పెద్దది, అంతే. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకు? అలాగే ఉంచుకో, ఇక నాకు అది అక్కర్లేదు. ఇది నా రాజ్యం. ఇది మా నర్సరీ, చిన్నపిల్లల సెక్షన్. ఎవరు? శ్రీదేవియా? నేనే, చంద్రం. చంద్రం అన్నయ్య. మీనాక్షి ఎక్కడ? మీనాక్షి, మీనాక్షి, చంద్రం అన్నయ్య వచ్చాడు. చంద్రం అన్నయ్య, ఎక్కడున్నా అన్నయ్య నువ్వు? ఎక్కడున్నా? అన్నయ్య వచ్చేసాడు. మీరెవరండి? ఊకండి, ఆమె అనుకుంటుంది. నా మాట వినండి, వెళ్ళండి, వెళ్ళండి, అనుకోండి. మళ్ళీ వస్తాగా. పదవే.
అన్నయ్య రండి. అన్నయ్య ఆ? దగ్గరికి రా నీకు ఏంటమ్మా? ముద్దు ఇవ్వాలి ఏంటి? ఉమ్. అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు మనసే ఒక మార్గము మమతే ఒక దీపము ఆ వెలుగే మాకు దైవము సరిగమ పదని సప్త స్వరాలు మీకు అవి 7 రంగుల ఎంత చక్కగా చెప్పారు. నిజమే, సప్త స్వరాలే మీకు కనిపించే 7 రంగులు. లోకం మీ కళ్ళలోని లోపాన్ని చూస్తుంది, కానీ మీరు లోకుల్లో ఉన్న మంచితనాన్ని మమకారాన్ని మనసుతో చూస్తారు. మా చూపుల పరిధి చాలా పరిమితం, కానీ మీరు మా పరిధిని దాటి ఆత్మను చూడగలిగే అంతర్దృష్టి కలవారు. అందరికీ అమావాస్య నెలకొక్కసారి వస్తే మీకు అనుక్షణం అమావాస్య అంటారు. కానీ అమావాస్యలో కూడా మీరు చంద్రోదయాన్ని చూడగలరు. చీకటి గన్నులోనే కదా కాంతివంతమైన వజ్రాలు వెలిసేవి. అందుకే నేనంటాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు.